ప్రాజెక్టు ఇప్పుడు కొద్దిమంది బాంబులు పెట్టి పేల్చారు అని అన్నారు. బాంబులు పెట్టి పేల్చారు, అది సాధ్యమా సార్? ఒక వార్ఫేర్ లో బిట్వీన్ టూ నేషన్స్ ఈ వాటర్ సోర్సెస్ చాలా ప్రధానం కాబట్టి దేశానికి ఎనిమికి టార్గెట్ ఏమిటంటే డ్యామ్స్, బ్యారేజెస్ ఇవి టార్గెట్ గా వార్లో ఉంటాయి. అందుకనే వార్ టైంలో ప్రతి కంట్రీ కూడా తన డ్యామ్స్, బ్యారేజెస్ కి సెక్యూరిటీ పెంచుతుంది. ఎనిమి దాని నాశనాలు చేయకుండా. అది ఎంతో దుర్భిక్షం తీసుకొస్తుంది అవి కనుక దెబ్బతింటే. సో వార్లో తప్పకుండా ఇవి టార్గెట్స్ గా ఉంటాయి. అదే థింకింగ్ తో ఇక్కడ కూడా ఏదైనా కుట్ర జరిగి బాంబులు పెట్టారా అన్న థింకింగ్ కొంతమందిలో డెవలప్ అయి ఉండొచ్చు. కానీ ఇక్కడ మాత్రం ఆ స్కోప్ ఏమీ లేదు. ఈ బ్యారేజీ కుట్రపూరితంగా ఈ 3 బ్యారేజీలు, పర్టికులర్గా మేడిగడ్డ బ్యారేజ్ కుట్రపూరితంగా ఎక్స్ప్లోజన్స్ పెట్టి, ఎక్స్ప్లోజివ్స్ వాడుతూ దీన్ని డ్యామేజ్ చేశారేమో అనటానికి స్కోపే లేదు. ఇది ఫెయిల్ అయింది దానివల్ల కాదు. ఓకే, దానివల్ల అసలు ఆ అభిప్రాయం ప్రజల్లో ఇంకా ఉండకూడదు. ఓకే, సో దీనిలో కుట్రకోణం అన్నది అసలు లేదు. ఓకే, సో సార్ ఇంకా 2 విషయాలు తెలుసుకోవాలి. ఇక్కడ రైతాంగం అంతా ఎదురు చూస్తుంది. మేడిగడ్డ ఒకసారి మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ డయాగ్రామ్ దగ్గరికి వెళ్తే ఇప్పుడు నీళ్లు ఎత్తిపోయొచ్చా లేదా? నిన్న రాత్రి చాలా లేట్ అయింది కాబట్టి కొద్దిమంది అడిగారు, ఇంతకు సార్ ఏం చెప్పారు, కుంగింది చూసాం కానీ నీళ్లు ఎత్తిపోయొచ్చా లేదా? ఇప్పుడు నీళ్లు ఎత్తిపోస్తే అన్నారం సుందిళ్ళకి ఏమైనా ప్రమాదమా? సరే, అన్నారం సుందిళ్ళ మేడిగడ్డ కుంగింది కానీ అన్నారం సుందిళ్ళ కుంగలేదు. అవి కూడా కుంగడం లేకపోతే ఏమైనా కొట్టుకుపోవడం ఏమైనా జరుగుతుందా? ఇంతవరకు మీరేం విన్నారంటే నా దగ్గర నుంచిను మేడిగడ్డ బ్యారేజీ కుంగటానికి ప్రధాన కారణం సూపర్క్రిటికల్ ఫ్లో గేట్ బాగా క్లోజ్ చేసి చిన్న ఓపెనింగ్ పెట్టినప్పుడు, క్లోజ్ చేసిన గేట్ ఎత్తుతున్నప్పుడు చిన్న ఓపెనింగ్ నుంచే పెద్ద ఓపెనింగ్కి వెళ్తాం. సో చిన్న ఓపెనింగ్తోనే స్టార్ట్ అవుతుంది. ఆ చిన్న ఓపెనింగ్లు క్రాక్ ఓపెనింగ్ అని కూడా అంటాం. బికాజ్ ఒక కాంక్రీట్ బాల్లో క్రాక్స్ సన్నగా చక్కగా మొదట్లో ఫార్మ్ అవుతాయి కాబట్టి ఫెయిల్ అయ్యేటప్పుడు. సో ఇక్కడ కూడా ఆ ఓపెనింగ్ థిన్గా స్మాల్ బిట్తో ఉంటే దాన్ని క్రాక్తో కంపేర్ చేశారు ఊరికే పొయిటిక్గా. దాన్ని క్రాక్ ఓపెనింగ్ ఆఫ్ ది గేట్ అంటాం. సో క్రాక్ ఓపెనింగ్ ఆఫ్ ది గేట్తోనే లిఫ్ట్ చేస్తున్నప్పుడు హయ్యర్ ఓపెనింగ్స్కి వెళ్తాం. పూర్తిగా క్లోజ్ అయిన గేట్ని సమ్మర్ సీజన్ తర్వాత గేటు పూర్తిగా క్లోజ్ అయినప్పుడు సమ్మర్ సీజన్లో సేవ్ చేయటానికి వాటరు లిఫ్ట్ చేస్తూ ఉంటాం. ఎప్పుడు ఫ్లడ్ సీజన్ వచ్చినప్పుడు ఆగస్టు, సెప్టెంబరు, నవంబర్లో లిఫ్ట్ చేస్తాం. హై ఫ్లడ్లో కంప్లీట్గా లిఫ్ట్ చేస్తాం. బికాజ్ ఫ్లడ్ వార్నింగ్ సిగ్నల్ మనకు వస్తుంది కాబట్టి. సో గేటు లిఫ్ట్ చేస్తున్నప్పుడు క్లోజ్డ్ పొజిషన్ నుంచి చిన్న ఓపెనింగ్తోనే స్టార్ట్ చేస్తాం. ఆ చిన్న ఓపెనింగ్ ఉన్నప్పుడు పాండ్ లెవెల్ దగ్గర వాటర్ ఉంటే హెడ్ చాలా ఉంటుంది. ఆ హై హెడ్తో వెలాసిటీతో, లార్జ్ వెలాసిటీతో అది గ్లేసెస్ మీదకి, ఆ స్లోపింగ్ ఫ్లోర్ మీదకి వస్తుంది. అక్కడి నుంచి
ఏప్రాన్ మీదుగా రివర్ బెడ్లోకి వెళ్తుంది. ఇక్కడ నేను చూపిస్తాను దాన్ని. ఇక్కడ ఈ స్లైడ్లో మీరు చూస్తున్నారు. స్మాల్ ఓపెనింగ్ ఆఫ్ ది గేట్ ఉంది. సూపర్ఫిషియల్ ఫ్లో, లార్జ్ వెలాసిటీ ఫ్లో గ్లేసిస్ మీద వచ్చింది. అది ఏప్రాన్ మీదకి వచ్చి, ఏప్రాన్ మీద స్టిల్లింగ్ బేసిన్ ఉండాలి, ఎఫెక్టివ్ స్టిల్లింగ్ బేసిన్ ఉండాలి. అప్పుడు అది సబ్ క్రిటికల్ ఫ్లోగా కన్వర్ట్ అవుతుంది. ఎఫెక్టివ్ అయితే స్టిల్లింగ్ బేసిన్, లో వెలాసిటీ ఫ్లో రివర్ బెడ్ మీదకి వస్తుంది. కానీ స్టిల్లింగ్ బేసిన్ కనుక ఎఫెక్టివ్గా ఉండకపోతే, స్టిల్లింగ్ బేసిన్నే ఎనర్జీ డిసిపేటర్ అని కూడా అంటారు. ఆ ఎనర్జీ డిసిపేటర్ ప్రాపర్గా డిజైన్ చేయకుండా ఉంటే, ప్రాపర్ డిజైన్ అంటే ఏమిటి? ఈ కేసులో హై వెలాసిటీ సూపర్ఫిషియల్ ఫ్లో విచ్ ఈజ్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ 10 meters per second, 12 meters per second, 14, 15 meters per second. Such flows do not occur in mild slope rivers, in plain lands. Godavari, we are talking about ఎక్కడ మేడిగడ్డ దగ్గర, అన్నారం దగ్గర, సుందెళ్ల దగ్గర గోదావరి ఎలా ఉందంటే మైల్డ్ స్లోప్ రివర్ బెడ్ మీద వెళ్తోంది. అక్కడ న్యాచురల్ ఫ్లో, ఫ్లడ్ ఫ్లో కాకపోతే వెలాసిటీ విల్ బి ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ 3 meters per second, 4 meters per second. వాళ్ళ కంటే ఎక్కువ ఉండదు న్యాచురల్ రివర్ ఫ్లో. ఆ విధంగా ఆ క్రాస్ సెక్షన్ అంతా డెవలప్ అయింది శాండీ రివర్ బెడ్తో. ఎప్పుడైతే వెలాసిటీ పెరుగుతుందో న్యాచురల్ రివర్లో, ఎప్పుడు పెరుగుతుంది? ఫ్లడ్ పీరియడ్లో. సివియర్ ఫ్లడ్స్ మనం చూస్తూ ఉంటాం ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్లో. క్యాచ్మెంట్ ఏరియాలో హెవీ రెయిన్స్ ఉన్నప్పుడు, తుఫానుల్లో సివియర్ ఫ్లడ్స్ ఉంటాయి. ఆ గట్టు మీద నుంచుంటే మన గోదావరి గట్టు మీద బ్రహ్మాండమైన హోర్ద ఆ ప్రవాహం వెళ్తూ ఉంటాయి. దాంట్లో చచ్చిపోయిన క్యాటిల్ కూడా చూస్తూ ఉంటాం. కొట్టుకుపోయిన హౌసెస్, పాకలు అవి కూడా కొట్టుకుపోతూ ఉంటాయి. ఆ బ్యాంక్ మీద నుంచున్న మనకు కూడా భయంగా ఉంటుంది. ఒక్కసారి ఆ కాళేశ్వరం చూపిస్తారా సార్ డయాగ్రామ్? కాళేశ్వరం సంబంధించిన డయాగ్రామ్. ఎస్ సార్. సో ఇప్పుడు దీనిలో ఇప్పుడు లిఫ్ట్ చేయడానికి ఎంత % రిస్క్ ఉంటుంది? కన్నెపల్లి మేడిగడ్డ అయితే గేట్లు తెరిచి ఉంచి కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేయొచ్చు అంటున్నారు. లిఫ్ట్ చేస్తే ఎంత